గూగుల్ డేటా సెంటర్ అంటే అది మనకి పేరు చెప్పుకోవడానికి బాగుంది, ఉద్యోగాల పేర్లకి ప్రచారానికి. వైజాగ్ అనేటటువంటిది ఒక గ్రోత్ సెంటర్ అనేటటువంటి అది కనబడిపోతుంది. ఇవన్నీ చూపెట్టి ఇదిగో అతను వస్తే నెగిటివ్, నేను వస్తే పాజిటివ్, ఇది కొనసాగించాలంటే మేము ముగ్గురు ఉన్నాం, అతను ఒక్కడే ఉన్నాడు, మేము కేంద్రంతో సంబంధం ఉంది, ఇతనికి లేడు, కేంద్రంలో బీజేపీనే మళ్ళీ వస్తుంది, ఇక్కడ రాదు, కాబట్టి మాకే ఓటేయండి అనే రూట్ లో వెళ్ళడానికి. కానీ టీడీపీలో చంద్రబాబు గారి హిస్టరీయే గమనిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 99లో ఆయన సింగిల్ గా గెలిచిన తర్వాతగా వరుసగా రిపీటెడ్ డిఫీట్ 2004 కానీ 9 కానీ 14లో గెలిచిన 19లో ఆయన గెలవలేకపోవడం, ఇప్పుడు గెలిచారు అంటే అది ఓన్లీ కూటమి వల్లే. లేదంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ డిఫీట్ చూసి ఉండేవారు ఆయన. అంటే 19, 24 కూటమి కట్టడం వల్ల ఇప్పుడు సక్సెస్ సాధించారు. ఈ ప్రయాణం చూసినప్పుడు రేపు ఒకవేళ 2031లో ఎంతవరకు కంటిన్యూటీ సక్సెస్ అనేది కూటమి మీదే డిపెండ్ అయ్యి ఉంటుందా? ఒకవేళ ఇండివిజువల్ గా వెళ్లాల్సి ఉంటే మళ్ళీ ఫెయిల్యూర్ మూట కట్టుకోవాల్సి వస్తుంది. 2 ఏళ్ళు ఎక్కువ ఇచ్చేసారండి వీళ్ళకి, 29. సారీ 29 సారీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 4 అంశాలు ఇప్పటి నుంచి దృష్టి పెడితే వీళ్ళు అధికారంలోకి రావడానికి వీలుంటుంది. 4 అంశాలు చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ప్రశాంత్ కిషోర్ దగ్గర డబ్బులు, లేకపోతే ఆయన పేరేవాడు రాబిన్ సింగ్ డబ్బులు ఇవ్వడమో కాకుండా మనకి డబ్బులు ఇస్తే మనం చెప్పిన సర్వే, మనం చెప్పినటువంటి విశ్లేషణ కరెక్ట్ అవుతుంది.